హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మా బిల్డింగ్‌లో కేరళలో ఓణం సందర్భంగా ఈ పువ్వుల రంగోలి ఎలా తయారు చేశామన్నదైతే చూపిస్తా అండి. దీనికోసం అయితే చాలా సేపయితే కష్టపడ్డామండి. ఇది తయారు చేయడానికి ఒక 4-5 అవర్స్ అయితే పట్టిందండి. ముందుగా అయితే కలర్‌ఫుల్ ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నారు. మా బిల్డింగ్‌లో అందరిని రమ్మని చెప్పారు. ఇవి తయారు చేయడానికి. ముందుగా అయితే ఈ ఫ్లవర్స్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేయాలండి. ఏ కలర్స్‌కి ఆ కలర్స్ బ్రైట్‌గా కనిపించేటట్టు, కాడలు కనిపియకుండా, వేరే కలర్ మిక్స్ అవ్వకుండా చేయాలి. ఇది చేశాక ముందుగా అయితే డిజైన్ అయితే వేసి పెట్టుకున్నారు. దానికి తగ్గట్టు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేస్తూ స్కేల్‌తో జరుపుకుంటూ అయితే చేశారండి. పువ్వుల్ని కొంచెం మందంగా అయితే వేశారు. ఎందుకంటే నెక్స్ట్ 2 డేస్‌లో అది కొంచెం వాడిపోతుంది కదా! అయినా కూడా డార్క్‌గా కనిపించేటట్టు. మధ్యలో అయితే కలువ పువ్వునైతే పెట్టారండి. చాలా వచ్చింది. చాలా సేపయితే కష్టపడాల్సొచ్చిందండి దీనికి. ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేషన్ ఉంటుందండి దీంట్లో. పెద్ద, చిన్న, పిల్లలు, ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అబ్బాయిలు కూడా చాలా ఎంకరేజింగ్‌గా ఈ పువ్వుల్ని అయితే డెకరేట్ చేస్తారు. అందరూ వేసుకుంటారండి. ప్రతి ఇంట్లో ఈ పూకోళం అయితే రెడీ చేస్తారండి. అండ్ మా బిల్డింగ్‌నయితే బాగా రెడీ చేశారు. ఓణం సందర్భంగా డెకరేట్ అయితే చేశారండి. ప్రతి ఇంట్లో ఈ పూకోళం అయితే తయారు చేస్తారు. అండ్ అందరి పార్టిసిపేషన్ ఉంటుంది. చాలా చేసుకుంటారు. ఈ పండగైతే అందరూ కలిసి చేసుకుంటారు. ఇంకా చాలా చాలా గేమ్స్ అయితే ఆడతారండి. మేము ముందు రోజు ఇవన్నీ ఏర్పాట్లయితే చేస్తున్నాం. ఇదైతే మా పాప వాళ్ళ స్కూల్‌లో అయితే వాళ్ళు ఓణం ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పి చూపిస్తున్నా అండి. స్కూల్‌లో కూడా ఇట్లనే అందరూ కలిసి ఈ పువ్వుల రంగులనైతే తయారు చేశారు. అండ్ ఒక్కొక్క పర్సన్ నుంచి రూ. 100 అయితే కలెక్ట్ చేశారు. వాళ్ళకి స్కూల్లోనే భోజనాలు అరిటాకుల్లో పెట్టారండి. పిల్లలందరినీ కూర్చోబెట్టి అందరికీ చక్కగా వడ్డించి చేసి పెట్టారండి. చాలా చేశారు. ఈ సంవత్సరం అయితే వీళ్ళందరూ చేసుకున్నారండి. ఓణం సెలబ్రేషన్ అయితే. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుందనుకుంటున్నా. ఇంకా ఏమైనా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.